బీఆర్ఎస్ సీనియర్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. ఛాతీ నొప్పితో హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి 12:51 తుది శ్వాస విడిచారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంతో బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు ఏర్పడిందని పార్టీ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆప్త మిత్రుడిని, ఉద్యమ సహచరుడిని కోల్పోయాను అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో వరంగల్ జిల్లా పోరాటాల్లో తనతో కలిసి నడిచిన జ్ఞాపకాలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణనే శ్వాసగా నీతి నిజాయితీతో ప్రజాజీవనం సాగించిన పెద్ది రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయమని కొనియాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట గడ్డపై గులాబీ జెండాను ఎగరవేసిన ధీరుడు పెద్ది అని, పోలీసు ఒత్తిళ్లు, జైలు శిక్షలకు కూడా లొంగని ఉద్యమకారుడని కేసీఆర్ ప్రశంసించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి నుండి నర్సంపేటకు తరలిస్తున్నారు. మార్గ మధ్యంలో హన్మకొండ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం స్వగ్రామానికి తీసుకువెళ్తారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మరణ వార్తతో నర్సంపేటలో శోకసంద్రం నెలకొంది. కార్యకర్తలు, అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. గుండెలు పగిలేలా సుదర్శన్ రెడ్డి సతీమణి రోధిస్తున్న దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు. పెద్ది పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.